ఎవరు బ్రో నువ్వు? నన్నెందుకు తాపావు? పేరు రోహిత్, వయసు 22 ఏళ్ళు, ఇంకా పెళ్లి కాలేదు, బిజీగా ఉండాలని జాబ్ చేస్తున్నా, ఖాళీగా ఉంటున్నా. అబ్బా, నన్ను ప్రశాంతంగా చావనే బ్రో. ప్రశాంతంగా పోవడానికి నువ్వేమన్నా కొత్తగా పెళ్ళై పిల్లంతో షికారుకి వెళ్తున్నావా? తప్పుకో బ్రో. ఇప్పుడైనా ఏమైందో చెప్తావా చిన్నారి పెళ్లి కొడుకా? నా పేరు విజయ్. 10th క్లాస్లో ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. మా నాన్న నన్ను పట్టించుకునేవాడే కాదు. కానీ ఎప్పుడైతే ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయో మా నాన్న నన్ను నడి రోడ్లో అందరూ చూస్తుండగా నన్ను కొట్టాడు. అవమానం తట్టుకోలేకపోయాను. అందరూ నన్ను వింతగా చూశారు. మా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు వచ్చి మా అబ్బాయితో మాట్లాడొద్దు, మా అబ్బాయి కూడా నీలాగే తయారవుతాడు అంటుంటే ఏదో పెద్ద హత్య చేసినట్టు ఉండేది. బహుశా మా అమ్మ ఉంటే ఇలా జరుగుండేది కాదేమో. అమ్మలేని బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకసారి నేను చెప్పే కథ విను. ఏ కథ? నా ప్రాణమిత్రుడి కథ. నా మిత్రుడి పేరు ఉమర్. వాడి గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు, మీరే చూడండి. బాగానే వచ్చింది. ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. అమ్మా అమ్మా చెప్పు. అది చెప్పు. మరేమో 10th క్లాస్ ఫ్రెండ్స్ ట్రిప్ వెళ్తున్నారు, కొంచెం ఆర్థిక సాయం కావాలమ్మా. అంటే అదేనమ్మా, కొంచెం డబ్బులు కావాలి. ఎంత? 500? 5,000 అమ్మా. అమ్మో, 5,000? ఈమె వాళ్ళమ్మ ఇంత ధైర్యంగా అంత డబ్బు అడుగుతున్నాడంటే అర్థం చేసుకోండి వాడికి వాళ్ళమ్మ దగ్గర ఎంత ఫ్రీడమ్ ఉందో. నాకు తెలీదు, మీ నాన్న అడుగు. అమ్మా నువ్వు ఎలాగైనా అడిగి చూడమ్మా ప్లీజ్. సర్లే, అడుగుతానుండు. ఇతను వాళ్ళ నాన్న. గత 15 సంవత్సరాల నుండి పనిచేస్తున్న డైలీ కూలీ. ఏమండి? చెప్పు. అదే అండి, వాడు ట్రిప్కి వెళ్తాడంట, 5,000 అవుతుందంట, కొంచెం డబ్బులు చూస్తారా? అయినా డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తున్నాయా? కొన్ని రోజులు ఎగ్జామ్ పెట్టుకునేవాడు. అది కాదండి, వాడి 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారంట. ఎక్కడికి లేదు, మూసుకొని కాలేజ్కి వెళ్ళమను. విన్నావు కదా, పోయి కాలేజ్కి రెడీ కాపు. రే ఉమర్, ఏంట్రా డల్గా ఉన్నావు? ఏం లేదురా, అదే మా నాన్న డబ్బులు అడిగిపోయి. అవునా? మరి నీకు సెట్ అయ్యా? నేను నీళ్ళ కాదురా, మా నాన్న 5 సార్లు అడిగాను, 4 సార్లు లేదన్నాడు. మరి ఏదో సార్ ఇచ్చాడా? ఇచ్చాలే పెద్ద పెద్ద. నవ్వకురా, ఏదో ఒక రోజు నీకు ఇదే గతే పడుతుంది. సర్లే, నేను ఒక్కడే ట్రిప్ పోలేదని బాధపడ్డా, నువ్వు కూడా పోలేదా? చాలు. అయినా నువ్వు రాకుంటే నేను పోయేవాని కాదు. స్నేహం అంటే నవ్వుల్లోనే ఉంటదా, బాధలో నువ్వు ఉంటేనే దోస్తులురా. మాది కాదు బాధనుకుంటే స్నేహం ఉండదురా. తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా, గొప్పల్లోనూ నీతోనే ఉన్నామురా. చెప్పలేని బాధే ఉన్నా చెయ్యే బదలమురా. నీతో ఉంటూ మాటలు రాని మౌనం చూడకురా. మౌనం వెనకే మాటలు కలిసిన బాధుంది రా లోపల. సైలెంట్ గా ఉంటారా? బోర్డు మీద కొంచెం ప్రాబ్లం సాల్వ్ చేస్తారా? రే, ఈరోజు వేరే కాలేజ్ వాళ్ళతో మ్యాచ్ ఉంది, వస్తావుగా? లేదంటే లాస్ట్ టైం లాగా హ్యాండ్ ఇస్తావా? ఎక్కడా?
మనమేమన్నా T20 ప్లేయర్లారా ఏ గ్రౌండ్ అనేకి ఉన్నదో గ్రౌండ్, అది శ్మశానంలో. అవును కదా. ముఖం చూడు ఎలా పెట్టాడు. వస్తాలే. నేను డైరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళిపోతాను, వచ్చే. సరే అమ్మా, గ్రౌండ్కి వెళ్తున్నా. గ్రౌండ్కి ఏంట్రా ఎగ్జామ్స్ పెట్టుకొని? బా ఎగ్జామ్స్కి ఇంకా 2 రోజులు టైం ఉందిలే అమ్మా. రే మీ నాన్న వస్తాడ్రా. నాన్న వచ్చే లోపల వస్తానులే అమ్మా. నీ ఇష్టం రా, నువ్వే తిట్టించుకో మీ నాన్నతో. సర్లే నేను వెళ్తున్నా. ఈ రోజంతా నాన్న అడిగింది. చక్క రూమ్లోకి వెళ్ళిపోతాం. పా దొరికిపోయాను రా. ఏం చెప్పాలరా. ఎక్కడికి వెళ్ళావురా? నాన్న అది బోర్ కొడుతుంటే గ్రౌండ్ దగ్గర వెళ్ళొచ్చానన్న. ఎగ్జామ్కి ఎన్ని రోజులు టైం ఉంది? 2 days నాన్న. ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా? అదొకటి ఉంది కదా, స్టార్ట్ చేయాలి నాన్న. ఇంకా చేయాలేంట్రా? అదే నాన్న, ప్రిపరేషన్ ఎండ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఈసారి మార్కులు తగ్గాయా? దాని తర్వాత ఎలా ఉంటుందో గుర్తు పెట్టుకొని చదువుకో. లెసన్ పేర్లు కూడా తెలియదంటే ఏమంటాడు. సరే నాన్న. ఎగ్జామ్స్ అనే ప్రెజర్ నుండి బయటకు వచ్చే లోపలే రిజల్ట్స్ అనే టెన్షన్ మొదలైంది. మరి మార్కుల సంగతి ఏంటి బ్రో? ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు? సర్లే కాళ్ళు చేతులు కడుక్కోపో, అన్నం పెడతా. రిజల్ట్స్ వచ్చాయమ్మా. అన్ని పాసారా? మార్కులు బాగా వచ్చాయా? 2 subjectలో ఫెయిల్ అయ్యమ్మా. అదేంట్రా అన్ని బాగా చదివావు కదా? అంటే అమ్మా అది అమ్మా మా నాన్న వచ్చాడమ్మా, నువ్వేదో చెప్పమ్మా. మరీ 2 subjectలో ఫెయిల్ అంటే ఖచ్చితంగా కొడతాడమ్మా. ప్లీజ్ అమ్మా నువ్వేదో చెప్పమ్మా. సరే సరే నేను చెప్తాను. మంచిది, బాగొచ్చాయా మార్కులు? ఏమండి అది? ఏమైంది? 2 subjectలో ఫెయిల్ అయ్యాడంట. నువ్వు చెప్పరా? నాన్న అది 2 subject. ఏమండి? లక్షల ఫీజులు కట్టి కార్పొరేట్ కాలేజీల్లో చదివించింటే ఇదేంటి సబ్జెక్టులు ఫెయిల్ అవ్వడానికా? నిన్ను ఇలా కాదురా. వీళ్ళ ఫ్రెండ్స్ బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవుతుంటే ఈ పెద్ద మనిషి మాత్రం క్రికెట్ ఆడడానికి గ్రౌండ్కి వెళ్తాడు. రేపటి నుంచి గ్రౌండ్కి వెళ్ళు, కాళ్ళు చేతులు ఇరగొడతా. ఇంకొన్ని రోజుల్లో ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తా, రెడీగుండు. నేను వెళ్ళన్నా అన్నా. నేను చెప్పింది చెయ్యి. ఎక్కువ మాట్లాడినామంటే 4 గాడులు తెప్పించి కాపిస్తాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నానన్న, నాకు మార్కులు సరిగ్గా రాకపోయినా మీరే అన్నయ్యని డబ్బులు కట్టి అంత పెద్ద స్కూల్లోనూ కాలేజీలోనూ చేర్పించారు. కానీ వాళ్ళు చూస్తే ర్యాంకుల కోసం చదువు చదువు అని కొట్టుని బాధినట్లు బాగుతున్నారు అన్న. కనీసం ఇంటికి వచ్చాకన్నా ప్రశాంతంగా ఉందామంటే ఇక్కడికి వచ్చాక కూడా మీరు అలానే చేస్తున్నారన్న.
రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి వానికి అన్ని మార్కులు వచ్చాయి, వీనికి ఇన్ని మార్కులు వచ్చాయి అన్నారు తప్ప ఒక్కసారైనా ఈసారి చేసిన తప్ప ఇంకొకసారి చేయకుండా చూడరా అన్నారా నాన్న? అయినా మీరు నేను అనుకున్నట్లు లేరు నాన్న. ఏమండి, కూరగాయలు బరువుగా ఉంటాయేమో, వాడిని తీసుకెళ్ళండి. మళ్ళీ ఇంటికి వాడు అనవసరంగా. అబ్బా తీసుకెళ్ళండి. సర్లే త్వరగా రమ్మను. రే ఉమర్, ఏంటమ్మా? మీ నాన్నతో పాటు మార్కెట్కి వెళ్ళు. సరేలే. ఇక్కడే ఉండరా, ఇప్పుడే వస్తా. అయ్యో డాడీ ఇక్కడే ఫోన్ మర్చిపోయాడు. ఏంటయ్యా ఇస్మాయిల్, ఫ్యామిలీతో ఊరెళ్తున్నావా ఇంటి డబ్బులు తీసుకొని? లేదయ్యా, నా కొడుకుని మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేద్దామని ఈ డబ్బుని అప్పుగా తీసుకుంటున్నాను. 6వ తరగతి నుంచి చూస్తున్నాను నీ కొడుకుని. నువ్వేమో అంతంత డబ్బులు అప్పు చేసి చదివిపీయుడు, నీ కొడుకు మార్కులేమో నువ్వు కట్టిన ఫీజులు కూడా న్యాయం చేయడు. అలా అనకండయ్యా, ఏదో ఒక రోజు నా కొడుకు మార్పు తెచ్చుకొని బాగా చదువుకొని గొప్పవాడవుతానని నమ్మకం ఉందయ్యా. అంతవరకు ఎంత డబ్బు ఖర్చైనా కానీ వాడిని చదివిపిస్తూనే ఉంటానయ్యా. అది కాదు ఇస్మాయిల్, నువ్వు చేసే పనేమో కూర్చొని చేసేది కాదు. చాలా కష్టపడితే కానీ నీకు డబ్బులు రావు. ఆ వచ్చిన డబ్బులు నీ కష్టానికి తగ్గట్టుగా ఉండవు. నేను చెప్పేది ఏంటంటే, ఆ అరిగిన మోకాలతో కుంటుకుంటూ ఎన్ని రోజులంటూ కష్టపడతావు? నీ కొడుకుని కూడా నా దగ్గరికి పనికి పంపించు. నీకు కుటుంబ భారం తగ్గుతుంది, డబ్బులు కూడా వస్తాయి. మీరు ఎన్నైనా చెప్పండి అయ్యా, నాకేమైనా, నాకెంత కష్టం వచ్చినా సరే, నా ప్రాణాలు అడ్డేసైనా సరే నా కొడుకు కోసం కష్టపడుతూనే ఉంటానయ్యా. నా కొడుకు నాలాగా గాడి కష్టం పడకూడదనే అయ్యా ఇంత డబ్బు వాడి కోసం తీసుకెళ్తుంది. ఇంత డబ్బు వాడి కోసం తీసుకెళ్తుంది. అయినా మీరు నేను అనుకున్నట్లు లేరు నాన్న. నా ప్రాణాలు అడ్డేసైనా సరే నా కొడుకు కోసం కష్టపడుతూనే ఉంటాను. అడుగుల్ని నాకు నేర్పింది నువ్వు, లోటే లేని ప్రేమందించావు. నా లోకంలో తొలి నేస్తం నువ్వు, కన్నీరు లేని చిరునవ్వయ్యావు. తోడై నన్ను నడిపావు, ఆపద గొడుగై కాపాడావు. అడిగిందల్లా నా కోసం కొని పెట్టావు, నీ కోసం ఏం మిగిలించేశావు. బరువులు ఎన్నున్నాలోనే మోసావు, బాగే లేకుండా పెంచేశావు. నాన్నా నాన్నా నీ మనసే విన్నా, శ్రమ పడలేరు ఎవరు నీకన్నా.
అంత ప్రేమ దాచుకున్నా వాళ్ళ నాన్న నీకు బయట పెట్టలేదు. నాన్న అమ్మ చూపినంత ప్రేమ తమ పిల్లలపై చూపకపోయినా లోపల ఉన్న ప్రేమ మాత్రం తమ పిల్లల గెలుపు ఇంకా మంచి భవిష్యత్తును ఆశిస్తూ ఉంటుంది. మీ నాన్న నిన్ను నడి రోడ్డులో కొట్టినప్పుడు చుట్టూ ఉన్న అందరి ముఖం చూసావు, కానీ మీ నాన్న ముఖం ఒక్కసారైనా చూసావా? చూసి ఉంటే ఆ ముఖంలో నా కొడుకు ఏమైపోతాడో, నా కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయం కనపడేది. ఒక్కసారి ఆలోచించు, అమ్మ కూడా లేదంటున్నావు. నువ్వు కానీ చనిపోతే మీ నాన్న ఎవరి కోసం బతకాలి? బతికుంటే లైఫ్ ఒకటి కాకుంటే ఇంకో ఛాన్స్ ఇస్తుంది, కానీ చనిపోవాలా లేదా అనే ఒక్క నిమిషం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. బతికుండి మీ నాన్నని చూసుకుంటావా లేదా చచ్చి మీ నాన్నను అనాథం చేస్తావా? ఒక్కసారి ఆలోచించు. వెళ్ళొస్తా. బ్రో, నాన్న గురించి ఇంత బాగా చెప్తున్నావు అంటే మీ నాన్నని ఎంత బాగా చూసుకుంటావో అర్థమవుతోంది. వస్తువు లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. అంటే ఈరోజు మా నాన్న చనిపోయిన రోజు.